వేడివేడి అన్నంలో నెయ్యి, చింతొక్కు పచ్చడి. ఈ రుచి మాటల్లో చెప్పలేం. చాలా రోజులైంది చింతొక్కు పచ్చడి తిని. అందుకే ఈరోజు రోట్లో దంచి రుచిగా చింతొక్కు పచ్చేస్తాను. సరే, నేను పొలం పని చూసుకుని వచ్చేస్తాను. సరే, వచ్చేసరికి సిద్ధంగా ఉంటుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు సిద్ధం చేసుకుందాం. చింతొక్కు, ఎండుమిర్చి, ధనియాలు, పల్లీలు, దోసగింజలు, ఉప్పు, ఉల్లిపాయ, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, నూనె. ముందుగా పల్లీలు, దోసగింజలను నూనె లేకుండా చిన్న మంటపై వేయించి ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. అదే బాండీలో ఒక స్పూన్ నూనె వేసి ధనియాలు, జీలకర్రను చిన్న మంటపై వేయించుకోవాలి. వేయించిన ధనియాలు, జీలకర్రను వేరే పళ్ళెంలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా తొడిమలు తీసిన ఎండుమిర్చిని చిన్న మంటపై వేయించుకోవాలి. వేయించుకున్న ఎండుమిర్చిని వేరే పళ్ళెంలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. 2 లేదా 3 టమాటాలను 4 ముక్కలుగా కోసి కొద్దిగా నూనె వేసి మూత పెట్టి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత పళ్ళెంలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా పల్లీలు, దోసగింజలను రోట్లో మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఇదే రోట్లో వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర వేసి మరోసారి బాగా దంచుకోవాలి. వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసి మరోసారి బాగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఉడికించిన టమాటాలు, చింతొక్కు, సరిపడా ఉప్పు వేసి బాగా దంచుకోవాలి. చివరగా కొద్దిగా నీళ్లు చల్లి మరోసారి బాగా దంచుకుంటే పచ్చడి సిద్ధం. ఇష్టమైతే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను పచ్చడిలో కలుపుకుని అలాగే కూడా తినొచ్చు. కానీ ఈరోజు నేను తాలింపు వేసి చూపిస్తాను. ఇప్పుడు బాండీలో నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న పచ్చడిని తాలింపులో వేసి 2 నిమిషాలు చిన్న మంటపై ఉడికించుకుంటే చాలు. చింతొక్కు పచ్చడి వాసన చాలా బాగుంది. సిద్ధమైందా? అవునండి, ఇప్పుడే వడ్డిస్తాను. ఇదిగో వేడివేడి అన్నంలో నెయ్యి, చింతొక్కు పచ్చడి. చూడగానే తినాలనిపిస్తోంది. వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఇంకా రుచిగా ఉంది. నచ్చిందంటే ఇంకొంచెం వడ్డిస్తాను. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ చింతొక్కు పచ్చడి చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసి అభిప్రాయం చెప్పండి. ఇంకా ఇలాంటి గ్రామీణ వంటల కోసం మా ఇంటి ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.